హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. దసరా నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో చేసుకునే 10 రకాల ప్రసాదాలని మనం ఇంట్లో చాలా తేలికగా తయారు చేసుకుందాం. మొదటిగా కొబ్బరి అన్నం. ఈ రెసిపీ చాలా కమ్మగా ఉంటుందండి. దీనికోసం మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. ఒక కప్పు రైస్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని 1 గంట సేపు నానబెట్టుకుందాం. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి 1 గంట సేపు పక్కన పెట్టేసుకుందాం. 1 అవర్ తర్వాత కుక్కర్లో పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఈలోపు పొయ్యి మీద బాండి పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్, అలానే 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకుందాం. దానిలోనే 1 అర స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయల్ని తుంపి వేసుకుందాం. దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం. దీనిలోనే ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులో కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాం. దీనిలో కావాల్సిన వాళ్ళు వేరుశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. చివరిగా ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంగువని ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈలోపు పచ్చి కొబ్బరిని తీసుకొని కొబ్బరికి వెనక వైపు ఉన్న నలుపును కూడా నేను పీల్ ఆఫ్ చేశానండి. ఇలా తీసుకుంటే కొబ్బరి బాగా వైట్గా ఉంటుంది కదా. నేను దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నమాట. దీన్ని మనం పోపులో యాడ్ చేసేసుకుందాం. ఇది ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై అయితే సరిపోతుంది. కొబ్బరిలో ఉన్న పచ్చితనం పోతే చాలన్నమాట. ఇందులోనే మనం కుక్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, నేను తీసుకున్న క్వాంటిటీకి 1 స్పూన్ ఉప్పు అయితే సరిపోతుందండి. ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషంలో దింపేసుకుంటే సరిపోతుందండి. మన కోకోనట్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఈ కొబ్బరి అన్నం చాలా కమ్మగా ఉంటుందండి. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లాను. దేవుడి నైవేద్యంగా చేసుకున్న ఈ కొబ్బరి అన్నం చాలా రుచిగా ఉంటుంది. చాలా మైల్డ్ టేస్ట్ తోటి ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. 2వ రోజు ప్రసాదంగా మనం తీపి పొంగలి తయారు చేసుకుందాం. ఈ పొంగలి కోసం ముందుగా నేను ఇత్తడి తపాలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి దేవుడికి పెట్టే నైవేద్యం ఈ విధంగానే తయారు చేసుకుంటాం. ఇది ఎప్పటి నుంచో వస్తున్న మన సంప్రదాయం కదా. మొదటిగా నేను ఒక అరకప్పు రైస్ తీసుకుంటున్నాను. అందులోనే 2 స్పూన్లు పెసరపప్పు కూడా వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో నేను 350 ml మిల్క్ యాడ్ చేస్తున్నానండి. ఇది పచ్చిపాలు. 350 ml అంటే 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. ఈ రైస్ 1 అవర్ నానేలోపు మనం పొయ్యి మీద బాండి పెట్టేసుకొని 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేశానండి. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకుందాం. కొద్దిగా జీడిపప్పు, అలానే కొద్దిగా కిస్మిస్ వేసుకొని ఇవి రోస్ట్ అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. పొయ్యి మీద మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా పెట్టేసుకొని పొంగు రానిచ్చిన తర్వాత మూత తీసేసి చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక చిన్న చిటికెడంతా రాక్ సాల్ట్ వేస్తున్నానండి. ఈ రాక్ సాల్ట్ వేయడం వల్ల పాలు ఇరిగిపోవడం లాంటివి ఏమీ జరగదండి. మనం మీడియం ఫ్లేమ్లో మంటను తగ్గించేసుకొని చక్కగా రైస్ని ఉడకనిద్దాం. రైస్ ఉడికేలోపు బెల్లం కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ క్వాంటిటీ కోసం నాకు 150 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుందండి. రైస్లో ఉన్న పాలు ఇంకిపోయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. బెల్లం అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఇందులోనే ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్, యాలకుల పొడి కూడా యాడ్ చేసేసుకొని దింపేసుకోవడమేనండి. మన 2వ ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి, స్వీట్ పొంగల్. మనం 3వ రోజు చేసుకునే పులిహోర, అది కూడా చింతపండు ఆవపెట్టిన పులిహోర అండి. దీనికోసం నేను ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. చింతపండు నానేలోపు మనం 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకుంటున్నాను. ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా ఒక 6 తీసుకొని తొడిమలు తీసేసి దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని నానబెట్టుకుందాం. తర్వాత బాండి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ ఆవాలు, అందులోనే జీలకర్ర కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి చిటపటలాడిన తర్వాత 2 స్పూన్లు పచ్చిశనగపప్పు కూడా వేస్తున్నాను. కొద్దిగా వేరుశనగపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులో ఒక 4 ఎండుమిరపకాయల్ని తుంపి వేస్తున్నానండి. పులిహోరకి ఎండుమిరపకాయలు మంచి టేస్ట్ని ఇస్తాయి, అది కూడా తుంపి వేసుకుంటేనే. ఇవన్నీ ఫ్రై చేసుకునే లోపు మనం
జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులోనే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, నేను ఒక 5 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. రుచి కోసం మెంతులు, ఇందులోనే మనం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ పులిహోరకి మెయిన్ టేస్ట్ అండి, మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా. మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం ఎంతో రుచిగా ఉంటుంది కదా, గుళ్ళో వేసే సీక్రెట్ ఇంగ్రీడియంటే ఇంగువ కదా పులిహోరలో. ఈ పోపులోనే మనం నానబెట్టి గుజ్జు తీసుకున్న చింతపండుని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ చింతపండు గుజ్జు తాలింపులో వేసుకున్నాం కదా, ఇదంతా బాగా మరిగించుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు, 2.5 స్పూన్ల వరకు నాకు కళ్ళుప్పు పట్టిందండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. చింతపండు గుజ్జు అంతా కూడా బాగా చిక్కగా అయ్యేటట్టు ఉడికించుకోవాలి. ఆవాలు, ఎండుమిరపకాయలు నానబెట్టుకున్న పేస్ట్ అండి ఇది. దీన్ని కూడా మనం చింతపండు రసంలో యాడ్ చేసేసుకొని కొద్దిగా బెల్లం. ఇది కంప్లీట్గా టెంపుల్ స్టైల్ పులిహోర అండి. టేస్ట్ యాజ్ ఇట్ ఈస్ మనకి గుళ్ళో పెట్టే ప్రసాదంలానే ఉంటుంది. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. చింతపండు బాగా దగ్గర పడి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. చూడండి, బాగా చిక్కపడిపోయింది కదా చింతపండు. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం రైస్ వండేసుకొని చల్లారి పెట్టేసుకుందాం. రైస్ కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని మనం ఈజీగా 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. ఎప్పుడు పులిహోర తినాలి అనిపిస్తే అప్పుడు రైస్ వండేసుకొని ఈ పేస్ట్ని యాడ్ చేసుకుంటే మనకి పులిహోర నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చూడండి, మన చింతపండు ఆవపెట్టిన పులిహోర 3వ రోజు నైవేద్యం పులిహోర రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టెంపుల్ స్టైల్లో యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. 4వ రోజు ప్రసాదం గారెలండి. అవి కూడా పాకం గారెలు. ఈ గారెలు గోదావరి జిల్లా స్పెషల్ ఐటమ్ అనమాట. ఈ గారెల కోసం నేను 1 కప్పు మినపప్పు తీసుకుని చక్కగా వాష్ చేసుకుని 4 గంటలు నానబెట్టుకున్నాను. 4 గంటల తర్వాత మినపప్పులో ఉన్న వాటర్ని అంతా కూడా తీసేసి అందులో 1 స్పూన్ ఉప్పు, అందులోనే 1/4 స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. దీనిలో ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదండి, లూజ్ అయిపోతుంది అనమాట పిండి. మనకి గారెల కన్సిస్టెంటీ కొంచెం థిక్గా ఉండాలి. చూడండి, ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. అలా అని గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా కూడా ఉండకూడదు. కావాల్సినప్పుడు మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని నేను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మనం పాకం రెడీ చేసుకుందాం. 1 కప్పు బెల్లం తురుముకొని అందులో ఒక 100 ml వాటర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. పాకం గారెలు అనగానే దీనికి పాకాలు రావాల్సిన పని లేదండి. బెల్లం చక్కగా కరిగి ఈ సిరప్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం థిక్గా అవుతుంది. అంటే మనం చేత్తో పట్టుకున్నప్పుడు చేతికి కొంచెం బంకలాగా అంటుకుంటుందన్నమాట. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాచీ పౌడర్ అవసరం లేదండి, ఎందుకంటే మనం మినప్పిండిలో వేసేసుకున్నాము ఆల్రెడీ. ఈ బెల్లం పాకాన్ని నేను వడగట్టుకుంటున్నాను. ఏమైనా నలకలు ఉంటే కనుక పోతాయి కదా. బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పిండిని. మనకి గారెలు ప్లఫీగా రావాలి అంటే పిండిని ఇలా వేళ్ల మధ్యలో బీట్ చేసుకోవాలి. చూడండి, ఒక బౌల్లో వాటర్ తీసుకొని బీట్ చేసుకునే పిండిని వాటర్లో యాడ్ చేయగానే అది పైనే తేలుతుంది. అలా వస్తేనే మనకి గారెలు ప్లఫీగా వస్తాయన్నమాట. మనం పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా గారెలు వేసేసుకోవడమే. ఈ గారెలు మనం బాగా రెడ్డిష్గా కాల్చుకోవాల్సిన అవసరం లేదండి. లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. మనకి క్రిస్పీగా గారెల్లాగా కాల్చుకున్నట్లయితే ఇది పాకంలో వేసినప్పుడు పాకం పీల్చుకోవండి. అందుకని లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. అలా అయితేనే ఇవి పాకం పీల్చుకుంటాయన్నమాట. ఈ గారెల్ని మనం పాకంలో వేసేటప్పుడు పాకం గోరువెచ్చగా ఉండాలి. ఒకవేళ చల్లారిపోయినట్లయితే మళ్ళీ పొయ్యి మీద పెట్టి కొంచెం వేడి చేసుకోండి. ఇలా వేసిన గారెల్ని మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే ఇవి పాకాన్ని చక్కగా పీల్చుకుంటాయన్నమాట. అరగంట అయిన తర్వాత మన 4వ రోజు నైవేద్యం పాకం గారెలు రెడీ అయిపోయాయి కదా. 5వ రోజు ప్రసాదంగా మనం హాట్ పొంగల్ తయారు చేసుకుందాం. దీన్నే కట్టె పొంగలి అని కూడా అంటాం. ఇది చెన్నైలో బాగా ఎక్కువగా నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇందుకోసం మనం 1 కప్పు పెసరపప్పు తీసుకుని ముందు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకుందామండి.
ఇలా ఫ్రై చేసుకుంటే పెసరపప్పు ఉడికినప్పుడు మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అందుకోసం మనం ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఈ నైవేద్యం కోసం నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదా, అందుకని 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను. వేపిన పెసరపప్పును కూడా రైస్లో యాడ్ చేసుకొని ఈ రెండింటిని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకుందాం. ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకున్న తర్వాత ఇందులో 6 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే 1 కప్ రైస్ 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, 1:3 రేషియో అనమాట. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం 2 టేబుల్ స్పూన్లు కళ్ళుప్పు యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే ఒక 10-15 వరకు మిరియాలు యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రానిద్దామండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, రైస్ బాగా మెత్తగా కుక్ అయిపోయింది. ఈ విధంగా ఉంది. చూడండి, గరిటె పెట్టి కలపగానే బాగా స్మూత్గా వచ్చేసింది. కట్టె పొంగల్ కోసం మనం పోపు రెడీ చేసుకుందాం. అందుకోసం ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేశాను. నెయ్యి వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, అలానే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇందులోనే మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 20-25 వరకు మిరియాలు కూడా వేయాలి. మనకి కట్టె పొంగల్కి మెయిన్ టేస్టే మిరియాలు కదా. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చిని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొద్దిగా జీడిపప్పు కూడా వేసి లో ఫ్లేమ్లో ఈ తాలింపు మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చివరిగా ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి ఇంగువ. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ తాలింపుని మనం రైస్ వండి పక్కన పెట్టేసుకున్నాం కదా, అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక్క 2 మినిట్స్ పొయ్యి మీద ఉంచేసి దింపేస్తే మన కట్టె పొంగలి రెడీ అయిపోయినట్టేనండి. మన 5వ రోజు నైవేద్యం కట్టె పొంగలి. పెసరపప్పు వేపి వేయడం వల్ల ఇది చాలా కమ్మగా ఉంటుంది. 6వ రోజు ప్రసాదంగా మనం సేమియా పాయసం చేసుకుందాం. పొయ్యి మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకున్నాను. పాయసంలోకి ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్ వేస్తున్నానండి నేను. మీకు కావాలంటే బాదం పప్పును కూడా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసేసి ఆ మిగిలిన నెయ్యిలోనే మనం సేమియాని కూడా ఒక 1/2 కప్ యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను మిల్క్ యాడ్ చేస్తున్నానండి. ఇవి పచ్చిపాలు మాత్రమే. ఇందులో 250 ml వరకు మిల్క్ యాడ్ చేస్తున్నాను. అంటే 1 గ్లాస్ అన్నమాట. ఈ సేమియా అంతా కూడా పాలల్లో చక్కగా ఉడికిన తర్వాత మనం ఇందులో ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ మెజర్మెంట్స్తో చేసి చూడండి మీరు. పర్ఫెక్ట్గా మీకు 2వ రోజుకు కూడా పాయసం చిక్కపడకుండా అలానే ఉంటుందండి. సేమియా ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని సేమియా ఉడికిపోయింది. ఇందులో మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం. నేను 1/2 కప్ సేమియా తీసుకున్నాను కదా, అందుకని 1/2 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ అంతా కూడా పాలల్లో చక్కగా మెల్ట్ అయిపోయేంత వరకు ఉంచి, మెల్ట్ అయిన తర్వాత మనం ఇందులో యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడి ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేస్తున్నాను. అంతేనండి, మన పాయసం రెడీ అయిపోయినట్టే. చూడండి, సేమియా పాయసం ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మనం స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పుడు ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో మనకి 2వ రోజైనా కూడా అలానే ఉంటుంది. మన 6వ రోజు ప్రసాదం సేమియా పాయసం. మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. 7వ రోజు ప్రసాదంగా మనం దద్దోజనం తయారు చేసుకుందాం. ఇందుకోసం నేను ముందుగా రైస్ని వండుకొని ఇలా చల్లారి పెట్టేసుకుంటున్నానండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల నూనె వేసుకొని అందులోనే ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని 3 ఎండుమిర్చిని నేను తుంపుకొని వేసుకున్నానండి. ఇందులో కొద్దిగా కరివేపాకు, అలానే అల్లం ముక్కల్ని సన్నగా 1 ఇంచు అల్లం ముక్కలు అయితే సరిపోతుందండి. ఇవి 1/2 స్పూన్ వరకు వస్తాయి. సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే 3 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొద్దిగా జీడిపప్పు, అలానే మిరియాలు, ఇవి ఒక 10-15 వరకు వేయాలి.
ఘాటు దద్దోజనంలో మిరియాల వల్లే వస్తుందండి. ఇవన్నీ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. ఈలోపు మనకి రైస్ కంప్లీట్గా చల్లారిపోతుంది. ఇందులో చివరిగా ఇంగువని యాడ్ చేస్తున్నాను. ఒక పావు స్పూన్ ఇంగువ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ పోపుని మనం పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు రైస్ కంప్లీట్గా చల్లారింది. నేను తీసుకున్న క్వాంటిటీకి 300 గ్రామ్స్ వరకు పెరుగు యాడ్ చేశాను. అందులోనే ఒక కప్ కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేశాను. రుచికి సరిపడా ఉప్పు, నేను తీసుకున్న క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు సరిపోతుందండి. ఉప్పు కూడా యాడ్ చేసుకుని పాలు, పెరుగు, ఉప్పు అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుందాం. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే. అంతేనండి, దద్దోజనం చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. మన 7వ రోజు ప్రసాదం దద్దోజనం రెడీ అయిపోయిందండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన, చలువ చేసే కమ్మనైన ప్రసాదం దద్దోజనం. తరువాత 8వ రోజు ప్రసాదంగా మనం రవ్వ కేసరిని తయారు చేసుకుందాం. ఇందుకోసం మనం పొయ్యి మీద బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మిగిలిన నెయ్యిలోనే నేను అరకప్పు వరకు రవ్వను తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ రవ్వని లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుంటూ రవ్వ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేలోపు మనం ఒక పొయ్యి మీద హాట్ వాటర్ని కూడా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా రవ్వ ఫ్రై అయిన తర్వాత నేను 1.5 కప్ వరకు హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను అరకప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి 1:3 రేషియో, అంటే 1.5 కప్ వరకు హాట్ వాటర్ని యాడ్ చేశాను. ఈ రవ్వ అంతా కూడా వాటర్లో చక్కగా ఉడికిపోతుందన్నమాట. ఇలా హాట్ వాటర్ కాకుండా మనం చల్లనీళ్ళు కనుక పోసుకున్నట్లయితే రవ్వ ఉండకట్టేస్తుందండి. ఇది ఒక చిన్న టిప్ లాంటిది. అందుకని రవ్వ కేసరి చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మీరు హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ రవ్వ ఉడికిన తర్వాత ఇందులో 3/4 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ అనేది మీ ఇష్టం అండి. ఇదైతే కరెక్ట్ క్వాంటిటీ. ఎక్కువగా స్వీట్ ఇష్టపడే వాళ్ళు 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత నేను 1 డ్రాప్ ఫుడ్ కలర్ని వాటర్లో యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. కానీ మనకి అట్రాక్టివ్గా కనిపించాలంటే ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేయండి. చివరిగా ఇలాచీ పౌడర్, అలానే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుందాం. చివరిగా 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మన రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే. మన 8వ రోజు ప్రసాదం రవ్వ కేసరి. కలర్ఫుల్గా ఉంది కదా. 9వ రోజు ప్రసాదంగా గుగ్గిళ్ళు తయారు చేసుకుందాం. ఇందుకోసం నేను 1 గ్లాస్ శనగల్ని తీసుకున్నాను. ఇవి నల్ల శనగలు. వీటిని నీళ్లతోటి చక్కగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మంచినీరు పోసుకొని కనీసం 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. లేదా రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ అయినా ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా నానిన శనగల్ని మనం కుక్కర్లో పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇలా ఉడికేటప్పుడే ఉప్పు వేసుకోవడం వల్ల శనగలకంతా కూడా ఉప్పు చక్కగా పడుతుంది. మూత పెట్టేసుకొని కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఈలోపు నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరిని చక్కగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు బాండీలో 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలానే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు, అలానే పచ్చిమిర్చిని కూడా ఒక 4 స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చేనండి మనకి శనగలకి స్పైసీనెస్ని ఇచ్చేది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగల్ని కూడా యాడ్ చేసేసుకోవడమే. జస్ట్ 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా
5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం కొబ్బరిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే, జస్ట్ 1 మినిట్ ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, మన 9వ రోజు ప్రసాదంగా గుగ్గిళ్ళు, శనగ గుగ్గిళ్ళు రెడీ అయిపోయిందండి. తర్వాత రోజు ప్రసాదంగా మనం కదంబం తయారు చేసుకుందాం. కదంబం అంటే అన్ని కూరగాయలతో కలిపి చేసుకునే రైస్ అండి. ఇందుకోసం నేను ఒక అరకప్పు పెసరపప్పు, అరకప్పు కందిపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఈలోపు అరకప్పు రైస్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకుందాం. కందిపప్పు, పెసరపప్పు కూడా బాగా ఫ్రై అయినాయి కదా, వాటిని కూడా వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇలా నానబెట్టుకున్న కందిపప్పులోనే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి కందిపప్పు, పెసరపప్పు, బియ్యం. ఇందులోనే నేను 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. బీన్స్ వేశాను నేను, అలానే పచ్చిమిర్చి, 2 టొమాటోలు, పచ్చి బఠానీ, అల్లం ముక్కల్ని సన్నగా తురిమి వేసుకుంటున్నాను. ఇందులోనే వంకాయలు 2, మునక్కాయ అన్నమాట. మీకు నచ్చిన వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చండి. కదంబం అంటే అన్ని రకాల కూరగాయలతో చేసుకునే వంటకం అన్నమాట. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కళ్ళుప్పు వేస్తున్నాను. మీ రుచికి సరిపడా మీరు యాడ్ చేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి బాయిల్ అవ్వనిద్దాం. దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. వెజిటబుల్స్, రైస్, పప్పు అన్నీ మిక్స్ అయ్యి చక్కగా ఉడికిపోతుందండి. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ అంతా కుక్ అయ్యేలోపు నేను కొంచెం చింతపండుని తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను. కందిపప్పు, పెసరపప్పు మనం ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల ఈ కదంబంకి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోనే మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఒకసారి రైస్ ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోండి. రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందులోనే అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మినప్పప్పు, అర స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు ఒక 2, 3 తుంపి వేసుకుంటున్నాను. అలానే 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకుందాం. పోపు ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే కరివేపాకు, ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను. పోపు లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వటం వల్ల క్రిస్పీనెస్ బాగా వస్తుంది. అలానే మంచి స్మెల్ని ఇస్తుంది కూడా. కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న రైస్లో యాడ్ చేసేసుకోవడమే. ఇదంతా కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుని పోపు అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ వరకు పొయ్యి మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ ఉంచేసుకుందామండి. చివరిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కదంబం ప్రసాదం రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.